అందరికీ మరణాత. ఈ సమయమందు పరిశుద్ధ గ్రంథంలో నుండి తప్పిపోయినటువంటి కుమారుని గురించిన సంగతులు మనం జ్ఞాపకం చేసుకుందాం. 3 విషయాలు తప్పిపోయిన కుమారులు కనబడుతున్నాయి. ఒకటి బుద్ధి, రెండోది శుద్ధి, మూడోది వృద్ధి అనేది కనబడుతుంది. లూకాగా రాసిన సువార్త 15వ అధ్యాయము 11వ వచనం నుండి మనం చూస్తే 32వ వచనం వరకు తప్పిపోయిన కుమారుని గురించినటువంటి విషయాలు మనకు కనబడుతున్నాయి. ఈ తప్పిపోయిన కుమారుని యొక్క జీవితం, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు తండ్రి యొక్క మందను మేపుకుంటూ తండ్రి చెప్పిన మాట ప్రకారం చేస్తూ ఉన్నాడు. తండ్రి యొక్క అడుగుజాడలో నడుస్తూ ఉన్నాడు. తండ్రిని కనిపెట్టుకొని ఉన్నాడు. అయితే చిన్న కుమారుడు మాత్రము తన జీవితంలో తండ్రికి అనుకూలంగా లేడు. తండ్రి యొక్క మనస్సుకి ఇష్టంగా లేడు. దూరంగా ఉండిపోయాడు. అలాంటి వ్యక్తి ఒకరోజు వాళ్ళ తండ్రిని అడిగాడు, తండ్రి గారు, నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇచ్చేయండి, నేను వెళ్ళిపోతాను అని చెప్పి అన్నప్పుడు ఆ తండ్రికి బాధేసినా సరే, దుఃఖమేసినా ఆ చిన్న కుమారుడు అడిగినట్లుగా తనకు రావాల్సినటువంటి ఆస్తి అంతా కూడా ఇచ్చివేశాడు. ఆ తర్వాత ఆ చిన్న కుమారుడు తండ్రిని విడిచిపెట్టి దూర ప్రాంతానికి పోయి, పిల్లరా, తండ్రి ఇచ్చినటువంటి ఆస్తి అంతా కూడా దుర్వ్యాపారం చేసి అంతటినీ పోగొట్టుకున్నట్లుగా గ్రంథంలో మనం చూస్తున్నాం. అట్లాగే ఈ సమయమందు ఈ వాక్యంలో 3 విషయాలు మనం చూస్తున్నాం. ఆ వ్యక్తి మళ్ళా ఉన్న ఆస్తి అంతా కూడా పోగొట్టుకున్న తర్వాత ఎవరు చూచేవాళ్ళు, పలకరించేవాళ్ళు, సహాయం చేసేవారు లేనప్పుడు ఆయన చివరికి పందులు మేపేటువంటి పనికి వెళ్ళిన, ఆ పందులు తినేటువంటి పొట్టు తినేటువంటి పరిస్థితిలోకి వచ్చిన ఆ టైంలో ఆయన మనస్సు మారి తండ్రి దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడగా తండ్రి ప్రేమించి, ఆ తండ్రి మనకి ఏం చేశాడయ్యా అంటే ఆయన మళ్ళా చేర్చుకొని ఆయనకు కావాల్సినటువంటి వస్త్రములు, బంగారమును, చెప్పులు తోడటం అనేది మనం చూస్తున్నాం. ఇవంతా కూడా బైబిల్లో ఉన్నటువంటి విషయాలే. అట్లాగే దేవుని పిల్లారా, ఈ చరిత్రలో 3 విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి బుద్ధి, రెండోది శుద్ధి, మూడోది వృద్ధి. మొట్టమొదటిగా చూస్తే బుద్ధి 15వ అధ్యాయము 17వ వచనం మనం చూస్తే, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకును విరుద్ధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. ఇక్కడ మనం చూస్తే ఆయనకు బుద్ధి వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. తండ్రిని విడిచిపెట్టినటువంటి ఈ చిన్న కుమారుడు తండ్రి ఇచ్చినటువంటి ఆస్తి అంతా కూడా తీసేసుకొని వెళ్ళిపోయి తన ఇష్టానుసారముగా జీవించి ఇచ్చిన ఆస్తి అంతా పాడు చేసుకొని దుర్వ్యాపారం చేసుకొని
పనికిమాల పనులన్నీ చేసుకొని జీవితాన్ని పాడు చేసుకున్న ఆయనకి, దేవుని పిల్లారా, మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో ఎవరికైనా సరే దేవుని విడిచిపెట్టడం వల్ల కలిగేది నష్టమే కానీ లాభం లేదు. అలాగే తల్లిదండ్రుల విషయంలో కూడా విడిచిపెట్టడం వల్ల కలిగేది నష్టమే కానీ లాభం ఉండదు అనే విషయాన్ని గమనించాలి. ఈ వ్యక్తి తన జీవితాన్ని ఇష్టానుసారంగా మార్చుకున్నాడు. ఆయన అనేక పాపాలకి, లోకానికి, సాతాను సంబంధమైన వాటికి లోనైపోయి శరీరాన్ని పాడు చేసుకున్నాడు, హృదయాన్ని పాడు చేసుకున్నాడు, జీవితాన్ని పాడు చేసుకున్నాడు. అట్లాగే అనుకున్న డబ్బంతా కూడా, ఆస్తి అంతా కూడా పాడు చేసుకున్నాడు. ఆ పాడు చేసుకున్నటువంటి వ్యక్తికి చివరికి అన్నము కూడా దొరకటం కష్టమైపోయింది, తినటానికి తిండి దొరకటము కూడా కష్టమైపోయింది. అలాంటి కష్టముగా ఉన్న వ్యక్తి ఆకులు దొరకట్లేదు, నీళ్ళు దొరకట్లేదు, పరిస్థితి చాలా భయంకరంగా కనబడుతుంది. వస్త్రాలేమో చినిగిపోయి ఉన్నాయి, గడ్డము బాగా పెరిగిపోయింది. ఆయన యొక్క స్థితి చాలా భయంకరమైనటువంటి రీతిలో కనబడుతుంది. అలాంటి రీతిలో ఉన్నటువంటి ఆ వ్యక్తికి ఏమొచ్చింది అని బైబిల్ చూస్తుందంటే బుద్ధి వచ్చింది అన్నట్లుగా మనం చూస్తున్నాం. బుద్ధి వచ్చింది అని మనం చూస్తున్నాం. అంటే బుద్ధి వచ్చింది ఆయనకి. తను చేసినటువంటి తప్పును గుర్తెరిగాడు, తను చేసిన పొరపాటును గుర్తెరిగాడు, తనలో ఉన్న పాపాన్ని గుర్తెరిగాడు. ఆయన చేసిన తప్పులు, ఆయన చేసిన పొరపాటు, తన తండ్రి దగ్గరని విడిచిపెట్టడం చేసిన తప్పే అని గ్రహించాడు. తన తండ్రికి దూరం అవటము తప్పే అని గ్రహించాడు. తన తండ్రి యొక్క సహవాసం నుంచి బయటికి రావటము తప్పే అని గ్రహించాడు. తర్వాత తన తండ్రికి వేరు అవటము తప్పే అని గ్రహించాడు. ఆయన చేసిన తప్పే అని గ్రహించి బుద్ధి వచ్చింది ఆయనకి. బుద్ధి రాగానే దేవుని పిల్లారా ఎక్కడికి వచ్చాడయ్యా అంటే తండ్రి దగ్గరకు రావటానికి ముందుకొచ్చాడు. పిల్లరా, గమనించాల్సి మనం చూసినట్లయితే ఈరోజు ఎవరికైనా సరే మొదట బుద్ధి అనేది చాలా అవసరం. బుద్ధి అనేది మనకి ఏం చేస్తుంది అనేది బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే బుద్ధుని గురించినటువంటి విషయాలు కొన్ని మనం చూస్తున్నాం. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం మనం చూస్తే, బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం మనం చూస్తే బుద్ధి అనేది మనల్ని ఏం చేస్తుంది? కాపాడుతుంది. బుద్ధి అనేది మనిషిని కాపాడుతుంది అనే విషయాన్ని మనము చూస్తున్నాం. అదే సామెతల గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనం మనం చూస్తే, బుద్ధి సంపాదించుకున్నవాడు తన ప్రాణమునకు ఉపకారి. బుద్ధి సంపాదించుకునేవాడు తన ప్రాణానికి ఉపకారి అని అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే బుద్ధి అనేది మనిషిని కాపాడుతుంది, బుద్ధి అనేది మనిషి ప్రాణాన్ని రక్షిస్తుంది. అలాగే ఈ తప్పిపోయిన కుమారుడికి ఎప్పుడైతే తన జీవితంలో ఈ బుద్ధి వచ్చిందో వెంటనే ఆయన చేసిన పని ఏంటంటే తన మనస్సు తండ్రి వైపు తిప్పాడు, తన హృదయాన్ని తండ్రి వైపు తిప్పాడు, తన అంతరంగాన్ని తండ్రి వైపు తిప్పాడు, తన చూపును తండ్రి వైపు తిప్పాడు, తన పాదములు తండ్రి వైపు తిప్పాడు. అందుకే ఆయన బుద్ధి వచ్చింది కాబట్టి తండ్రి దగ్గరికి వెళ్ళాడు, కానీ బుద్ధి రాకపోతే ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళేవాడు కాదు. కనుక ఈ రోజుల్లో మనకి దేవుని పిల్లరా బుద్ధి ఉన్నటువంటి వ్యక్తి తండ్రి దగ్గరికి, దేవుని దగ్గరికి వస్తారు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. బుద్ధున్న వ్యక్తి పాపాన్ని విడిచిపెడతాడు. ఈ వ్యక్తికి బుద్ధి వచ్చింది కాబట్టి లోకాన్ని విడిచిపెట్టాడు, పాపాన్ని విడిచిపెట్టాడు, లోకములో ఉన్న వాటన్నిటిని విడిచిపెట్టేసి బుద్ధి వచ్చింది కాబట్టి తండ్రి దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన
ఆయనలో పని చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇక బుద్ధి వచ్చినటువంటి ఆయనకి ఏమొచ్చిందో తర్వాత ఏం చేస్తాడంటే ఆయన శుద్ధి చేసుకుంటున్నాడు. బుద్ధి ఉన్నటువంటి ఆయన ఏం చేస్తున్నాడు అంటే శుద్ధి చేసుకుంటున్నాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే అదే లోక రాసిన సువార్త 15వ అధ్యాయము 18వ వచనం మనం చూస్తే, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరుద్ధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడని అనిపించుకుంటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదును అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. 22వ వచనం మనం చూద్దాం. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరుద్ధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుని అనిపించుకుంటకు యోగ్యుడును కానను. ఇక్కడ మనం చూస్తే బుద్ధి వచ్చినటువంటి ఆయన తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి దగ్గరికి వచ్చి ఆయన ఏమంటున్నంటే, తండ్రి, నేను పరలోకానికి నీకును విరుద్ధముగా ఎదుట పాపం చేసి ఉన్నాను. నేను నీ కుమారుడు అనిపించుకోవడానికి యోగ్యుని కాను. నీకును పరలోకానికి విరుద్ధముగా పాపం చేసి తిని, ఇక తన పాపాలు ఏం చేస్తున్నాడు అంటే ఒప్పుకోవటం అనేది చూస్తున్నాం. శుద్ధి చేసుకుంటున్నాడు ఆయనే. తన పాపాలు శుద్ధి చేసుకుంటున్నాడు. తను చేసిన తప్పులు, తను చేసిన పొరపాట్లు, తను చేసినటువంటి అనేకమైనటువంటి పాపములన్నీ తండ్రి దగ్గర చెప్పుకుంటున్నాడు. ఈరోజు దేవుని పిల్లరా, ఒప్పుకోవాల్సింది పాపాన్ని మనం ఒప్పుకోవాలి, కానీ కప్పుకోకూడదు అన్నారు. పాపాన్ని ఒప్పుకునేటువంటి వ్యక్తి దేవుని పిల్లరా దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. ఈ వ్యక్తి ఎప్పుడైతే బుద్ధి వచ్చి తండ్రి దగ్గరికి వచ్చాడో, ఎప్పుడైతే తన పాపాలన్నీ కూడా ఒప్పేసుకుంటున్నాడో, తండ్రికి ఎక్కలేటువంటి ప్రేమ అంతా వచ్చేసింది. ఆ కుమారుడిని కౌగిలించుకున్నాడు. ఆ కౌగిలించుకొని ఆ కుమారుడి పరిస్థితిని పట్టించుకోలేదు. ఆయన వస్త్రాల వైపు చూడలేదు. ఆయనకున్నటువంటి మురికి శరీరం వైపు చూడలేదు. ఆయనకున్నటువంటి భయంకరమైన పరిస్థితి వైపు చూడలేదు. కానీ ఆ కుమారుడుకున్న బుద్ధిని చూసి, ఆ కుమారులో ఉన్నటువంటి పశ్చాత్తాపం చూసి, ఆ కుమారులో ఉన్నటువంటి ఆ మార్పును చూసి, ఆ తండ్రి కొడుకుని కౌగిలించుకుని మెడ మీద పడి ముద్దు పెట్టుకోవడం అనేది మనం చూస్తున్నాం. కనుక ఈ రోజుల్లో బుద్ధి మనకు ఉండాలి. రెండోది శుద్ధి మనకు ఉండాలి. శుద్ధి అనేది మనల్ని ఏం చేస్తుందంటే, శుద్ధి మనిషిని వృద్ధిలోనికి తీసుకొస్తుంది. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా పరిశుద్ధముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. పరలోకము పరిశుద్ధమైంది కాబట్టి ఈ దినమందు శుద్ధి మనిషిని వృద్ధిలోనికి తీసుకొస్తుంది అనే విషయాన్ని ఈ వాక్యము ద్వారా మనకి తెలుస్తుంది. శుద్ధి మనిషిని దేవుని దగ్గరకు తీసుకొస్తుంది. శుద్ధి మనిషిని దేవునిలోకి నడిపిస్తుంది. శుద్ధి మనిషిని దేవుల్లో ఏకం చేస్తుంది. అందుకే దేవుడు చెబుతున్న మాట మత్తయి గారు రాసిన సువార్తలో మనకి ఒక మాట మనకు కనబడుతుంది. ఏం కనబడుతుంది చూస్తే, మత్తయి గారు రాసినటువంటి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం మనం చూస్తే, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అంటే ఏంటి? ఆయన ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎలాగుండాలని ఆయన కోరుకుంటున్నాడు అంటే శుద్ధిగా, హృదయ శుద్ధి అనేది కోరుకుంటున్నాడు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. ఈ కాలంలో మనకి దేవుడు కనబడాలి అని అంటే హృదయ శుద్ధి అనేది చాలా ఇంపార్టెంట్. హృదయ శుద్ధి అనేది ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు కనబడతాడు, మాట్లాడతాడు. ఆయన కనబడే దేవుడు, మాట్లాడే దేవుడు. ఆయన మనకు కనబడాలంటే, మాట్లాడాలంటే ఈరోజు మనకి ఏముండాలి? హృదయ శుద్ధి అనేది ఉంటే, దేవుని పిల్లారా గమనించాల్సి మనం చూస్తే
మనము దేవుని చూస్తాము, దేవుని స్వరం వింటాం. ఈ శుద్ధి అనేది కోరుకోవాలి. ఈ రోజుల్లో కోరికల్లో ఒక కోరిక ఏంటంటే శుద్ధి అనే కోరిక. చాలామంది కూడా శుద్ధిగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు, శుద్ధిగా ఉండాలని ఆశపడుతూ ఉంటారు. అంటే శరీరాన్ని బాగా శుద్ధి చేసుకుంటారు కొంతమంది, శరీరము శుద్ధిగా ఉంచుకోవడానికి ఇష్టపడతారు కొంతమంది. అయితే శరీరాన్ని శుద్ధిగా ఉంచుకోవడం మంచిదే, వస్త్రాలు శుద్ధిగా ఉంచుకోవడం మంచిదే, ఇల్లు శుద్ధిగా ఉంచుకోవడం మంచిదే. కానీ దేవుని పిల్లారా, అన్నిటికంటే హృదయము శుద్ధిగా ఉంచుకోవడము అన్నిటికంటే ముఖ్యమైనది. హృదయ శుద్ధి అనేది ఉంటేనే కానీ ఆ హృదయములోకి దేవుడు వస్తాడు, ఆ హృదయంలోకి దేవుని ఆత్మ వస్తుంది, ఆ హృదయంలోకి దేవుని యొక్క సన్నిధి అనేది ఆ హృదయంలోకి ప్రవేశించింది. హృదయ శుద్ధి లేనంత కాలము మనం దేవుని చూడలేము, దేవుని స్వరం వినలేము. హృదయ శుద్ధి ఉన్నప్పుడే దేవుని చూస్తాము, దేవుని స్వరం వింటామనే విషయాన్ని గమనించవలసిన వారమై ఉన్నాం. కనుక శుద్ధి కోరుకున్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి తను ఏం కోరుకుంటున్నాడో చూద్దాం. మత్తయి గారు రాసిన సువార్త 8వ అధ్యాయము 3వ వచనం మనం చూస్తే, అందుకాయన చెయ్యి చాపి వారిని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయెను. ఈ కుష్ఠరోగి దేవుని ఏం కోరుకుంటున్నాడు? ఈ లోకంలో చాలామంది చాలా కోరికలు కోరుకుంటారు, కానీ ఆయన కుష్ఠరోగి మాత్రము దేవుని దగ్గర ఏం కోరుకున్నాడు అంటే, నన్ను శుద్ధిపరచు, నన్ను నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చెయ్యి అని కోరుకుంటున్నాడు. ప్రభు అంటాడు, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్ము అని చెప్పి ప్రభు అన్నాడు. అంటే దేవుడికి ఏది ఇష్టమై అంటే, ఈ లోకములో మనము శుద్ధిగా ఉండటం దేవుడికి ఇష్టం, పరిశుద్ధంగా ఉండటం దేవునికి ఇష్టం, పవిత్రంగా ఉండటం దేవునికి ఇష్టం. ఆయన కార్చింది, శిలువలో కార్చిన రక్తం, అందుకే ఆయన అమూల్య రక్తము తల నుండి అరికాల వరకు ఎక్కడ చూసినా శరీరం అంతా రక్తముతో కారుతూ కనబడుతుంది. ఆ అమూల్యమైన రక్తం ఎందుకంటే యేసు రక్తము ప్రతి పాపం నుండి మనను పవిత్రపరచును అనగా యేసు రక్తము ద్వారా మనకి ఏముందంటే శుద్ధి ఉంది. అందుకే దాదాసాయి గారు చెప్పారు, డాక్టర్ దగ్గర రోగాన్ని దాయకూడదు, దేవుని దగ్గర పాపాన్ని దాయకూడదు. డాక్టర్ దగ్గర రోగాన్ని దాస్తే రోగం పోదు, దేవుని దగ్గర పాపం దాస్తే పాపం పోదు. డాక్టర్ దగ్గర రోగమును చెప్పాలి, ఏ రోగాలు ఉన్నాయో చెప్పాలి, దేవుని దగ్గర ఏ పాపం ఉందో చెప్పి ఒప్పుకొని విడిచిపెట్టాలి. డాక్టర్ దగ్గర రోగాన్ని ఒప్పుకుంటే రోగం పోయిద్ది, దేవుని దగ్గర పాపాన్ని ఒప్పుకుంటే పాపం పోయిద్ది. అనగా ఈ లోకములో శుద్ధి అనేది మన వృద్ధిలోనికి తీసుకొస్తుందనే విషయం మనం చూస్తుంది. ఇక మూడవదిగా మనం చూస్తే వృద్ధి. ఒకటి బుద్ధి, రెండోది శుద్ధి, మూడోది అయితే వృద్ధి అని మనం చూస్తున్నాం. ఈ తప్పిపోయిన కుమారుడికి బుద్ధి రావటాన్ని బట్టి, తప్పిపోయిన కుమారుడు శుద్ధి చేయటాన్ని బట్టి ఆయనకి వృద్ధి వచ్చింది. ఎలాంటి వృద్ధి వచ్చిందో ఒకసారి మనం చూసినట్లయితే లూకా రాసిన సువార్త 15వ అధ్యాయం 22వ వచనం మనం చూస్తే, అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రములను త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరం పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదుము. ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికిని చెప్పెను. అంతటా వారు సంతోషపడసాగిరి. ఇక్కడ మనం చూస్తే బుద్ధి వచ్చినటువంటి ఈ కుమారుడికి శుద్ధి చేసుకున్నాడు. శుద్ధి చేసుకోవడాన్ని బట్టి ఆ కుమారుడికి తండ్రి చేసిన పని ఏంటంటే వృద్ధి ఇచ్చాడు. పోగొట్టుకున్న స్థితి మళ్ళా ఆయనకు వచ్చింది. ఏ స్థితి అయితే పోగొట్టుకున్నాడో, మేడగదిలో ఉండే భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు, ప్రశస్తమైన వస్త్రాలు కట్టుకునే భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు,
తండ్రితో కూర్చొని భోజనం చేసే భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు, బంగారాన్ని పోగొట్టుకున్నాడు, చెప్పులను పోగొట్టుకున్నాడు, తన జీవితంలో తండ్రి దగ్గర నుంచి ఎన్నో పోగొట్టుకున్నాడు. అయితే ఈయన బుద్ధిని బట్టి, బుద్ధి వచ్చినోడు కాబట్టి, శుద్ధి చేసుకున్నాడు కాబట్టి మళ్ళా ఆ తండ్రి ఏం చేశాడంటే ఆ పోగొట్టుకున్నవన్నీ గల మళ్ళా ఇచ్చేశాడు. ఆ పోగొట్టుకున్నవి మరలా ఇచ్చేసాడు. ఆయనకి వృద్ధి వచ్చింది. ఏమొచ్చిందంట? వృద్ధి వచ్చినది. అంటే ప్రశస్తమైన వస్త్రాలు వచ్చాయి. తర్వాత చేతికి ఉంగరం పెట్టారు, పాదములకు చెప్పులు తొడిగించాడు. కొరవినటువంటి దూడను కోసి కొరవిన దాన్ని దూడను కోసి భోజనం పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. పోగొట్టుకున్న స్థితి మరలా వచ్చింది. ఈ లోకములో మనం పోగొట్టుకున్నవి మరలా మనకి తిరిగి రావాలి అంటే మనం పోగొట్టుకున్నవి, మనము మరి అజ్ఞానం వల్ల పోగొట్టుకున్నవి, మనము తొందరపాటు వల్ల పోగొట్టుకున్నవి, మనము లోకంలో ఉన్న వాటిని బట్టి పోగొట్టుకున్నవి, దేవుని దగ్గర పోగొట్టుకున్నవి మరలా మనకి తిరిగి రావాలంటే మనము బుద్ధి వచ్చిన వారుగా, ఈ తప్పిపోయిన కుమారుడు వలె బుద్ధి వచ్చి తండ్రి దగ్గరికి వచ్చి శుద్ధి చేసుకుంటే, పాపాలు ఒప్పుకుంటే మళ్ళీ మనం పోగొట్టుకున్నవన్నీ కూడా దేవుడు మనకు తిరిగి ఇస్తాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. వారిని బట్టి దేవుడు ఎంతగానో సంతోషిస్తున్నాడు అనే విషయాన్ని గమనించాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ మరణాత.